అందరికీ నమస్తే. మన తెలుగు కథలు బై పూజిత ఛానల్కి స్వాగతం. ఈరోజు అంబికా బండార్ గారు రాసిన నరపిశాచి అనే చందమామ కథని వినిపిస్తాను. కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊళ్ళో కామాక్షి అనే ఒక పేద ఇల్లాలు ఉండేది. ఆమె భర్త చాలా బీదవాడు. వారి దరిద్రానికి తోడు 9 మంది పిల్లలున్నారు. భార్యాభర్తలిద్దరూ ఊరి మీద బిచ్చం ఎత్తి సంసారం ఈడుస్తూ అర్ధాకలితో బతుకుతూ ఉండేవారు. కామాక్షికి ఒక అక్క ఉండేది. ఆమె పేరు మీనాక్షి. ఆమె సంపన్నురాలు, గర్విష్టి. దారిద్ర్యంలో ఉన్న తన చెల్లెలిని, ఆమె పిల్లలను పిలిచి ఒక్క పూట తిండి అయినా పెట్టిన పాపాన పోయేది కాదు. ఆమె కోసు దూరంలో ఉన్న మరొక గ్రామంలో ఉండేది. మీనాక్షికి ఒక కూతురు ఉండేది. ఆమె ఒకసారి చెల్లెలి వద్దకు వచ్చి, కామాక్షి, నా కూతురికి పెళ్లి చేస్తున్నాను, నువ్వొచ్చి కాస్త సహాయం చెయ్యాలి. నా కొంప మీదికి నీ పిల్లలని మొగుణ్ణి తెచ్చి నా పరువు తీయకు, నువ్వొక్కత్తవేరా అని చెప్పి వెళ్ళింది. రేపు పెళ్ళి అనగా కామాక్షి తన అక్కగారి ఊరు బయలుదేరింది. ఇది చూసి పిల్లలందరూ మేము వస్తామంటూ ఆమె వెంటపడ్డారు. మీరు కూడా వస్తే పెద్దమ్మ మిమ్మల్ని తన్నేస్తుంది. నేను వచ్చేటప్పుడు మీకందరికీ రకరకాల పిండి వంటలు తెస్తానుగా అని కామాక్షి పిల్లల్ని సముదాయించి అక్కగారింటికి వచ్చేసింది. మీనాక్షి కామాక్షికి చాలా నిబంధనలు పెట్టింది. కామాక్షి పెళ్లివారిని కలవరాదు, ఆమె పెళ్లి పందిట్లోకి రాకూడదు, 10 మంది పంక్తిన భోజనం కూడా చేయకూడదు. నిజానికి మీనాక్షి తన చెల్లెల్ని పిలిచింది కేవలం చాకిరీ చేయటానికి. ఆమె బట్టలు ఉతికి ఆరేసింది, అంట్లు తోమింది, ఇల్లు దొడ్డి ఊడ్చింది. పెళ్లికి వచ్చిన వారంతా ఆమెను చూసి పని మనిషి అని అనుకున్నారు. ఏ పూట కాపూట అందరి భోజనాలు అయ్యాక విస్తళ్ళన్నీ ఎత్తిపారేసి అందరూ తినగా మిగిలిన అడుగు బొడుగు తినేది కామాక్షి. ఆమె ప్రాణానికి అదే అమృతంలాగా ఉండేది. పెళ్లి హడావిడి తగ్గిన తర్వాత అడ్డమైన చాకిరీ చేసి కామాక్షి తన ఇంటికి బయలుదేరుతూ 3-4 రోజులుగా నిల్వ ఉన్న ఆహార పదార్థాలని ఒక గంపలో పెట్టుకున్నది. మీనాక్షి చెల్లెలినెత్తిన గంప చూసి గబగబా దగ్గరికి వచ్చి, ఏమిటి ఆ గంపలో అని అడిగింది. పాసిపోతున్న తిండి అక్క, నేను తినటానికి ఏమన్నా తెస్తానని పిల్లలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు అన్నది కామాక్షి దీనంగా. ఇంకా నయం, పాసిపోతుందని పారేసుకుంటారు, గొడ్ల కుడితిలో వేస్తే అవే నిక్షేపంగా తింటాయి అంటూ మీనాక్షి గంప లాక్కొని కుడితి తొట్లో దిమ్మరించింది. ఇక వెళ్ళు అన్నది కామాక్షితో. కామాక్షి హృదయంలో భరించరాని ఆవేదన బయలుదేరింది. తన అక్క కూతురి పెళ్ళి అయితే తన పిల్లలు తినటానికి ఏమీ తీసుకుపోకుండా వెళ్తున్నది. ఇలాంటి దారిద్ర్యంలో బ్రతికే కన్నా చావు మేలు అనుకున్నదామె. ఆమె నడిచి వెళుతూ ఉండగా కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. ఆమె భయపడలేదు. ఆమె వంగి చూస్తే దారికి అడ్డంగా లావుపాటి పాము చచ్చిపడి ఉన్నది. చావటానికి దేవుడు మార్గం చూపాడు అనుకుంది కామాక్షి. ఆమె ఆ పాము తల, తోక తీసేసి మిగిలిన పాము శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి గంపలో పెట్టుకుని ఇంటికి చేరుకున్నది. పిల్లలు ఆమె చుట్టూ మూగి, పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చావమ్మా అంటూ ఎగబడ్డారు. మీకోసం మీ పెద్దమ్మ చేపలు ఇచ్చింది, అవి వండి మీకు పెడతాను అన్నది కామాక్షి. ఆమె పాము ముక్కల్ని ఒక కుండలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. ఆమె తన భర్తతో, నేను ఎవరి దగ్గరన్నా ఇంత కారం ముష్టెత్తుకొని వస్తాను, కొంచెం ఆలస్యం అవుతుందేమో, కుండలోది కలుపుతూ ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. అతను కుండలో ముక్కలు కలుపుతూ ఉంటే రాళ్ళు తిరుగుతున్నట్టు కటకటమని శబ్దం రాసాగింది. అతను ఆశ్చర్యపడి ఇంటి బయటకు పరిగెత్తి భార్యను కేకేసి వెనక్కి పిలిచాడు. ఆమె తిరిగి వచ్చి దీపం సహాయంతో కుండలోకి చూస్తే బంగారు కణికల లాంటివి తలతలమని మెరుస్తూ కనిపించాయి.
వాటిని చూసి భార్యాభర్తలిద్దరూ దిగ్భ్రమ చెందారు. అప్పుడు కామాక్షి వాస్తవంగా జరిగిందంతా భర్తకు చెప్పింది. ఇద్దరూ కుండలో నుంచి ఒక కణిక ఖర్చుకు తీశారు. ఆ కణికను శెట్టి దగ్గరికి తీసుకుపోతే దానికి తగ్గ డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతో వాళ్ళు వంట పాత్రలు, ఆహార పదార్థాలు, అందరికీ బట్టలు కొనుక్కున్నారు. పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకొని కడుపు నిండా తిని ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. అకస్మాత్తుగా బిచ్చగాళ్ల బతుకు మెరుగు కావటం చూసి ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ మధ్య అక్కగారింటికి కామాక్షి వెళ్ళొచ్చింది కదూ, ఆవిడ బాగా సంపన్నురాలాయే, ఇంత ఇచ్చుంటుంది అన్నారు కొందరు. నిర్భాగ్యురాలైన తన చెల్లెలు సుఖంగా బతుకుతున్నట్టు విని మీనాక్షి భరించరాని ఆవేదన పడి చెల్లెలి ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి న్యాయాధికారితో నా చెల్లెలు నా ఇంటి నుంచి ఏదో దొంగిలించుకొని వచ్చింది అంటూ ఫిర్యాదు చేసింది. న్యాయాధికారి కామాక్షిని పిలిపించాడు. అక్క చెల్లెళ్ల తగాదా చూడటానికి ఊళ్ళో వాళ్ళంతా హాజరయ్యారు. కామాక్షి న్యాయాధికారికి జరిగినదంతా జరిగినట్టు చెప్పింది. న్యాయాధికారి ఆ కుండను ఉన్న పలంగా తెమ్మని కామాక్షితో అన్నాడు. కామాక్షి ఇంటికి పోయి కుండని ఎత్తుకునొచ్చి న్యాయాధికారి ముందు పెట్టింది. అమ్మా, దేవుడి మీద ప్రమాణం చేసి ఈ కుండ నీదే అయితే దీన్ని నిరభ్యంతరంగా నీవు తీసుకుపోవచ్చు అన్నాడు న్యాయాధికారి మీనాక్షితో. మీనాక్షి ఆ కుండను పట్టుకొని ఎత్తింది. కుండలో నుంచి తాచుపాము తల బయటపెట్టి బుస్సుమంటూ మీనాక్షిని కాటు వేయబోయింది. అమ్మో అని చావుకేక పెట్టి మీనాక్షి కుండను వదిలేసింది. అది కింద పడి పగిలిపోయింది. బంగారు కణికలు బయటపడ్డాయి. పాము జాడ లేనే లేదు. ఇది చూసిన వాళ్ళందరూ మీనాక్షిని చీ చీ అన్నారు. కామాక్షి ఆ బంగారం ఏరుకునేటందుకు న్యాయాధికారి అనుమతించాడు. ఆమె ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె భర్త, పిల్లలు సుఖంగా జీవించారు. ఇదండి ఇవాల్టి నరపిశాచి అనే చందమామ కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.